Hello everyone, this is Manjula. Day 25 promo 2 బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ప్రోమో 2 రిలీజ్ అయింది ఇప్పుడే. అండ్ అందులో స్టార్టింగ్లో ఇమ్ము సంచాలక్తో మాట్లాడతాడు. నా నడుము ఎవరో గిల్లారు, అది ఎవరో నాకు తెలియాలి, భరణి ఏమన్నా అనుమానం ఉందా ఎవరు గిల్లారా అని అడుగుతూ ఉంటాడు. అది ఒక పర్సనల్ అబ్యూస్గా అనిపిస్తుంది. నేను వీకెండ్లో నాగార్జున సార్ని వీడియో చూపించమని అడుగుతాడు. అండ్ నాకు క్లారిటీ ఉంది, ఎవరో కన్నేసి కావాలనే చేశారంటారు. దివ్య, తనూజ వీళ్ళందరూ మీకేమైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతాడు. నేను ఇంకా అదొక చిన్న లైక్ ఎప్పుడైనా బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ది ఒక సాఫ్ట్ లైక్ టచ్ ఉంటుంది. డెఫినెట్లీ ఒక సిచ్యుయేషన్ని కామ్ డౌన్ చేయడానికి ఇమాన్యుయల్ ఒక చిన్న జోక్ ఇదైతే చేస్తాడు. యాజ్ యూజువల్ అలాగే జరిగింది. అండ్ బిగ్ బాస్ అడుగుతూ ఉంటాడు, లైక్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, భరణి గారు ఎవరు టీంలో గెలిచారన్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్లూ టీం విన్ అయిందని భరణి అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ మీరు లాస్ట్ ప్రోమోలో చూశారు. అక్కడ కొంచెము డెసిషన్ మేకింగ్లో సంజన లైక్ తనూజ కూడా చాలా అబ్జెక్షన్ చెప్తుంది. అండ్ వాళ్ళు శ్రీజానే బాల్ని ముందుకు తీసుకెళ్ళింది, పుష్ చేశాడు ఇమాన్యుయల్ అని ఆల్రెడీ మనం చూసాము. సో ఐ థింక్ అది కన్సిడరేషన్లోకి తీసుకొని భరణి వాళ్ళ టీంని విన్నర్గా అనౌన్స్ చేస్తాడు. అప్పుడు ఇమాన్యుయల్ లైక్ క్వశ్చన్ చేస్తాడు, దేన్ని కన్సిడర్ చేసి విన్నర్ చేశారని. శ్రీజ లైక్ ఇంకా అడుగుతాడు. 15-20% లాస్ట్లో శ్రీజ మాత్రమే వచ్చింది. 70% నేను లైన్ దాటించడం జరిగింది. సో 20%ని కన్సిడరేషన్ తీసుకుంటారా, లైక్ 70%ని కన్సిడరేషన్ తీసుకుంటారా అని అడుగుతాడు. రీతు వేరే దాంట్లో స్ట్రాటజీ, వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటాయి. కాళ్ళు చేతులు పట్టుకోవాలి ఎవరి దగ్గర నా బాల్ ఉన్నప్పుడు, సో దట్ వాళ్ళని స్టాప్ చేయొచ్చు, వాళ్ళని హోల్డ్ చేసి పట్టుకోవచ్చు అని రీతు మాట్లాడుతుంటుంది వాళ్ళ టీం తోటి. అండ్ ఇక్కడ భరణి నాకు న్యాయం అనిపించింది నేను చేశాను. అండ్ ఎక్కడి నుంచో నేను బాల్ని పట్టుకొని వస్తూ ఉంటే ఇక్కడికి వచ్చాక మీరు విన్నర్ అని అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదని ఇమాన్యుయల్ అంటుంటే, ఇట్స్ మై కాల్, ఇట్స్ మై ఫైనల్ డెసిషన్, సంచాలక్ డెసిషన్ ఇది ఫైనల్ అంటే. సంజన గారు ఇక్కడ అంటుంటుంది, మేము కూడా ఆమె గేమ్ ఆమెకు ఉందని రీతు సంజన గురించి మాట్లాడుతూ ఉంటుంది. సంజన వెంటనే మా స్ట్రాటజీకి మాకున్నాయంటే, మీకు మీ స్ట్రాటజీస్ ఉన్నాయి, అందులో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళతో స్ట్రాటజీస్ పెట్టుకోండి, మీకు సంబంధం లేదు, దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్టుగా రీతు మాట్లాడుతుంది. సో లైక్ సుమన్ గారు అంటారు, దేని గురించి మాట్లాడుతున్నారో నీకు అర్థమవుతుందా, నేను కూడా లైక్ చూసావు అక్కడ ఏం జరిగిందో, నేను కూడా దాని ఇంచుమించు దాని నోట్లో వరకు వెళ్ళాను అని సుమన్ కూడా తన స్టేట్మెంట్ తను పాస్ చేస్తాడు. ఈరోజైతే ఈ ఎపిసోడ్లో లైక్ ఈ ప్రోమోలో గేమ్ అంతగా చూపించలేదు, బట్ గేమ్ అయిపోయినాక ఆర్గ్యుమెంట్స్ చూపించారు. డెసిషన్ సంచాలక్గా భరణి ఫెయిర్గా డీల్ చేశాడా, లేకపోతే సంజనకి తనుజకి ఫేవర్గా డెసిషన్ చెప్పాడా, ఇమాన్యుయల్ టీమ్కి అన్ఫెయిర్ జరిగిందా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియచేయండి. ఎనీవే టాస్క్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు అండ్ రాము కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యారు ఫర్ కెప్టెన్సీ. అందులో ఎవరు కెప్టెన్ అవుతారని మీకు అనిపిస్తుంది? కళ్యాణ్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది బికాస్ ఆఫ్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఇమాన్యుయల్ ఎక్కడన్నా 2 times తను డౌన్ అయిపోయాడు, ఓడిపోయాడు అంటే, ఫెయిల్ అయ్యాడంటే దానికి కారణం ఐ థింక్ ఫిజికల్గా ఇమాన్యుయల్ బికాస్ ఆఫ్ హిస్ బాడీ వెయిట్. మిగతా వాళ్ళతోటి పోలిస్తే, కళ్యాణ్ అండ్ డెమన్ పవన్తో పోలిస్తే తను స్ట్రాంగ్గా లేడు అక్కడ. సో ఇన్ కేస్ లైక్ కళ్యాణ్కి ఇమాన్యుయల్కి పోటీ ఉంటే ఫైనల్ దాంట్లో వాళ్ళిద్దరూ పోటీ పడాల్సి వస్తే కళ్యాణ్కే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ.